పెద్దపల్లి జిల్లా గోదావరికని వ్యాపార కేంద్రాల్లో రోడ్ల విస్తరణ పనులు మొదలయ్యాయి. దీంతో అక్కడ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిర్ణీత మార్కింగ్ ప్రకారం కట్టాలు తొలగించారు. దీంతో ఉన్నపలంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 3-4 సార్లు లాక్డౌన్ వచ్చింది, కరోనా వచ్చింది. ఆ టైం నుంచే బిజినెస్ అంతా క్లియర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ సింగరేణి కార్మికుల మీద ఆధారపడినటువంటి గోదావరి కానీ ఇప్పుడు హయ్యర్ పేమెంట్స్ వల్ల లేక అన్ని ఓపెన్ కాస్ట్లు అయ్యి పెద్ద పెద్ద జీతాలు కానీ ఒక 1,80,000 70,000 ఉన్నటువంటి వాళ్ళందరూ రీడ్ అయ్యేది. అంత మ్యాన్ పవర్ లేకుండా వెళ్ళిపోయింది. ఏదున్నా ఇక్కడ అంతా క్యాజువల్ లేబర్స్, డైలీ కూలీలు, చిరు వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు తప్ప ఎవరూ లేరు. వాళ్ళతోని బిజినెస్ చేయడం ఇక్కడ అరకొరగా ఉన్నది. కాకపోతే ఏంటంటే మేము ఈ పని తప్ప వేరేటువంటి పని లేదు. ఉన్న పరంగా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి ఇప్పుడు నినాక మొన్న ఒక 2 days నుంచే వాళ్ళు ఉన్న పని యుద్ధ ప్రాతిపదికన అందరూ తీసేసుకోవాలని చెప్పేసి 100 crores శాంక్షన్ అయినాయి. దానిలో మెయిన్గా మనం టేకప్ చేసిన ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీన్స్ సీసీ రోడ్స్, యూజీడీస్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, కొన్ని మార్కెట్స్ రినోవేషన్ వర్క్స్ అవన్నీ టేకప్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో మేము టేకప్ చేస్తున్నాం. సో పార్ట్ ఆఫ్ దట్ ఎక్కడైనా మనకి రామగుండం కార్పొరేషన్లో చేస్తే, రోడ్ వర్క్స్లో చేస్తే కొన్ని ఏరియాస్లో అసలు చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. యాజ్ పర్ నామ్స్ లేవు. అదే మినిమమ్ కొన్ని దగ్గర 30 feet ఉండాలి, 40 feet ఉండాలి, 50 feet ఉండాలి. డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టి మేము అక్కడ ఉన్న లొకేషన్ బట్టి అక్కడ ఎంత మనకి నీడ్ ఉంది దాని ప్రకారం మేము ఎస్పెషల్ కొన్ని కమర్షియల్ ఏరియాస్లో కొన్ని వాటర్ రోడ్ అని కొన్ని డిమాలిషన్ కూడా టేకప్ చేసాం.